నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మహానాడు 7వ రోడ్లో ఉంటాను. గత 2 రోజుల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది రాష్ట్రంలో. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా సంతోషం అనిపించిందండి. భర్త లేని వాళ్ళకి ఇది ఒక జీవనాధారంగా ఉంది. ప్రస్తుతానికి మా అమ్మకు వస్తుంది పెన్షను. మా అమ్మ హెల్త్ బాగోదు. చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు హాస్పిటల్లో కూడా చూపించాను నేను. చాలా బాగా సంతోషం అనిపించింది. చాలా ఆనందం అనిపించిందండి. ఎవరిని అడిగినా కూడా రూపాయి పుట్టని ఈ రోజుల్లో ఒక్కసారి 7,000 వచ్చేసరికి పేదలందరికీ సంతోషం, పండగ అనిపించింది. నిన్నంతా పండగ వాతావరణంగా అనిపించిందండి. అందరి మనసుల్లో, అందరి కళ్ళల్లో ఆనందం, చెప్పలేని సంతోషం. గతంలో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు కదమ్మా, ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఏంటి అసలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే? ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి పేరు పేరున ఇచ్చి వెళ్ళారండి. వాలంటీర్లతో పాటు సమానంగా ఇచ్చారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరికి పేరు పేరున అడిగి మరీ ఇచ్చారు. అలాంటి బాధలేం లేవండి. ఏంటమ్మా, గతంలో 3,000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే 4,000 పెంచడం కానీ, గత 3 నెలలతో కలిపి 7,000 పంపిణీ చేయడం కానీ ఎలా అనిపించింది? అసలు ఆయన కమిట్మెంట్ని ఎలా చూడొచ్చు? చాలా సంతోషం అనిపించిందండి. ఇంట్లో ఒక మనిషిగా పేదవాళ్ళ బాధలు తెలుసుకొని ఆయన ఒక్కసారి అలా పెంచి ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది. అందాక ఎందుకంటే మా అమ్మ లాంటి వాళ్ళకే ఒక జీవితం గడిచిపోతుందండి ఆయన ఇచ్చే పెన్షన్. మాకు మా అమ్మకి 3 కొడుకులు ఉన్నారు. ఏ కొడుకులకు సరిగ్గా చూడకపోయినా మా చంద్రబాబు గారే ఒక తోడబుట్టిన వాళ్ళలాగా మా అమ్మని ఆదుకుంటున్నాడని నేను అనుకుంటున్నానండి. కనిపించిన దేవుడు అయ్యేశ్వరుడు అయితే కనిపించే దేవుడు ఈ చంద్రబాబు గారే. ప్రతిసారి ఈయనే గెలవాలి, ఈయనే రావాలి, పేదలందరినీ చూడాలి. ముసలమ్మతగా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి అండగా నిలబడ్డాడండి. నిన్న పెనమాక గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ఒక నిరుపేద కుటుంబానికి పెన్షన్ అందజేసి వాళ్ళకి ఇల్లు కూడా కడతానని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషం అనిపించిందండి. చంద్రబాబు గారిని సీఎంగా ఎవరినైనా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు చూడాలని తహతహలాడే మేము ఇవాళ ఇంటింటికి వచ్చి తిరుగు మాట్లాడుతున్నారంటే మాలో ఒక మనిషిలాగా అనిపించాడే కానీ సీఎం అనిపించలేదండి. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? మీరు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంకా 14 సంవత్సరాలు చేసినా మాకు ఆనందమేనండి. ఆయనే రావాలి, ఆయనే కావాలి, పేదవాళ్ళందరినీ ఆయనే ఆదుకోవాలి. మేము కోరుకునేది అది. అంటే వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ అనేది అసలు జరగదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు అని చెప్పి చాలా మంది ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏంటమ్మా పరిస్థితి? చాలా బాగా అందినాయండి. ఎవరికి అందలేదు అని ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా బాగా అందినాయి, ఎవరు ఇబ్బంది పడలేదు. మా అమ్మ అసలు నడవలేని పొజిషన్లో ఉన్నా కూడా మా అమ్మకు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆయన అందరికీ న్యాయమే చేస్తాడు. ఏంటమ్మా, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? చాలా బాగా అనిపిస్తున్నాయండి. తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు జరుపుతారని కోరుకుంటున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది.